కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఆంధ్రప్రదేశ్లో రొయ్య రైతులు రోడ్డెక్కారు. పెంచిన ఫీడ్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలు నిర్వహించారు. కొందరు రొయ్య రైతులు వైసీపీ అధినేత వైఎస్ జగన్ కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. పెంచిన ఫీడ్ ధరలను తగ్గించకపోతే తాను పోరాటానికి దిగుతారని హెచ్చరించారు జగన్. ఫీడ్ రేట్లు పెంచడాన్ని నిరసిస్తూ ఆక్వా రైతులు రోడ్డెక్కారు. రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు చేస్తున్నారు. ప్రభుత్వం దిగిరాకుంటే చలో అమరావతికి సైతం సిద్ధమవుతున్నారు. పెరిగిన ముడి సరుకుల ధరలు, విద్యుత్ సమస్యలు, సాగులో వ్యాధులతో సతమతమవుతున్న ఆక్వా రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం పట్టించుకోవడం లేదనే విమర్శలు ఎక్కువవుతున్నాయి. నెల క్రితం కేజీకి 4 రూపాయలు పెంచిన కంపెనీలు ఇప్పుడు ఏకంగా వనామీ రొయ్య మేత 10 నుండి 12 రూపాయలు పెంచేశారు. 25 కేజీల వనామీ రొయ్యల మేత బస్తా ధర 2,793 రూపాయలు. టైగర్ రొయ్య మేత బస్తా ధర 3,088 రూపాయలకు పెరిగింది. ఏకపక్షంగా మేత ధరలు పెంచడంపై రైతుల్లో ఆందోళన నెలకొంది. పశ్చిమ గోదావరి జిల్లాలో చేపల సాగు 1.80 లక్షల ఎకరాలు కాగా రొయ్యల సాగు 1.10 లక్షల ఎకరాలు, మొత్తం 2.90 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగవుతోంది. వార్షిక ఉత్పత్తి 4 లక్షల టన్నులు. సాధారణంగా వనామీ రొయ్యల ఉత్పత్తికి టన్నుకు టన్నున్నర మేత, టైగర్ రొయ్యలకు టన్నుకు 2.5 టన్నుల మేతను రైతులు వినియోగిస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో టన్నుకు 4,000 చొప్పున ధరలను మేతల కంపెనీలు పెంచేశాయి. తిరిగి ముడి సరుకుల ధరలు పెరిగాయనే సాకుతో టన్నుకు కనీసం వనామీ ఫీడ్పై 12,000, టైగర్ ఫీడ్పై 14,000 పెంచేందుకు అవకాశమివ్వాలని రొయ్య మేత తయారీదారులు కోరారు. తరువాత ఒక్కసారిగా ధరలు పెంచామని ప్రకటించడంతో రొయ్యల రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సిండికేట్ వ్యవస్థ మీద ఎక్కడా కాలు మోపట్లేదు. అలాగే ఒక మేత కంపెనీ యాజమాన్యాన్ని ఎవరిని మమ్మల్ని దయచూపండి, మాపై భారం మోపకండి అని అడిగితే మీరు ఏమీ చేయలేదు రైతులు, మా సూట్ కేసుల వల్లే ఈ గవర్నమెంట్లు నడుస్తున్నాయి, మీ ఓట్ల వల్ల కాదన్నారండి. రైతు ఏమి చేయాలో తెలియని పరిస్థితుల్లో ఈరోజు రోడ్డు ఎక్కవలసి వస్తుంది. దీనిపై వెంటనే చర్య తీసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆక్వా రైతుల సంఘం తరఫున వింతపత్రం సమర్పించమైంది. మరి ఫీడ్ రేట్లు ఎంఆర్పి మీద వనమీ ఫీడ్ 12 రూపాయలు, టైగర్ ఫీడ్ 14 రూపాయలు ఎంఆర్పి మీద ఏదైతే పెంచి రైతుల అనుమతి లేకుండా ఏదైతే కనుక ఈ నిర్ణయం తీసుకున్నారో ఇది రైతులకు ఆమోగ్యం కాదు. అప్సడా యాక్ట్లో మనకి గవర్నమెంట్ నోటీస్లో లేకుండా ఏది కూడా పెంచడానికి వీల్లేదు. దాన్ని కూడా పక్కన తొంగలో తొక్కి ఈ రోజున రేట్లు పెంచడం జరిగింది. కూటమి ప్రభుత్వానికి మాజీ సీఎం వైఎస్ జగన్ అల్టిమేటం ఇచ్చారు. ఈ నెలాఖరులోపు పెంచిన ఫీడ్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో జగన్ ను కలిశారు ఆక్వా రైతులు. ప్రభుత్వం ఆక్వా రైతుల సమస్యలు పరిష్కరించకుంటే తానే స్వయంగా పోరాటంలోకి దిగుతానని జగన్ చెప్పారు. జూలై 1 లేదా 2 తేదీల్లో పశ్చిమ గోదావరి జిల్లాలో ఆందోళనలో జగన్ పాల్గొనే అవకాశం ఉంది. ఆ జూలై 1, 2 తారీఖులు మనం నా ప్రోగ్రాం పెట్టే లోపల ఇళ్లలో పరివర్తన వచ్చి ఇళ్లలో ఏదైనా మార్పు వచ్చి ఈ 10 రూపాయలు ఏదైతే పెంచినారో ఇప్పుడు 10 రూపాయలు 12 రూపాయలు ఏదైతే రేట్లు పెంచినారో ఆ పెంచింది తగ్గిస్తారేమో అని ఆశిద్దాం. ఆ పెంచింది తగ్గించే దానికోసం టైం ఇచ్చినట్టు ఉంటుంది జూలై 1 తారీఖు దాకా. ఒకవేళ జూలై 1 దాకా కూడా తగ్గించని పరిస్థితి కనిపిస్తే జూలై 1 తారీఖు ఇద్దరి విషయం మనం ప్రోగ్రామ్ ఏదైనా పెట్టండి, ప్లాన్ చేయండి. గట్టిగా అందరం మనం పడతా ఉన్న బాధలు, మనం పడతా ఉన్న అగసాట్లు అన్నీ కూడా రాష్ట్రం మొత్తం చూసేట్టుగా, దేశం మొత్తం చూసేట్టుగా కూడా ఒక మంచి గొప్ప కార్యక్రమం కూడా చేద్దాం. మరోవైపు ఫీడ్ రేట్ల పెంపుపై రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఆందోళన కొనసాగిస్తున్నారు. ఫీడ్ తయారీ కంపెనీలు గతంలో ఫిష్ మీల్, సోయాబీన్ వంటి ముడి సరుకుల ధరలు తగ్గినా మేత ధరలను తగ్గించలేదని ఆక్వా రైతులు చెప్తున్నారు. అప్పుడు ఆ చట్టం ప్రకారం ఆక్వా రైతులు సంఘాల నేతలతో చర్చించి నిర్ణయం తీసుకోవాల్సిండగా అందుకు విరుద్ధంగా నిర్ణయాలు జరిగాయి. దీంతో రొయ్యల రైతులు రోడ్లపై నిరసనలతో పాటు పలు పట్టణాల్లో అవగాహన సదస్సులు నిర్వహించారు. మంత్రి అచ్చెన్నాయుడు పరిస్థితిని చక్కదిద్దుతానని చెప్పినా ఫలితం లేకుండా పోయింది. పెంచిన ఫీడ్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ఆక్వా రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు పాలకొల్లు తహసీల్దార్ ఆఫీస్ ముందు ఆందోళన నిర్వహించారు. తహసీల్దార్కు వినతి పత్రం అందించారు. మండల కేంద్రాల్లో, జిల్లా కేంద్రాలలో ఆక్వా రైతులు ఫీడ్ రేట్లను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వ అధికారులకు మెమోరాండంలు అందిస్తున్నారు. కోనసీమ జిల్లా మలికిపురంలో వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి సెంటర్ వరకు వందలాది మంది ఆక్వా రైతులు ర్యాలీ చేసి మానవహారం నిర్వహించారు. ఏలూరు జిల్లా కైకలూరులోనూ రైతులు ఆందోళన చేశారు. రొయ్య రేటు లేక తాము బాధపడుతుంటే మేత రేటు పెంచుతారా అని ప్రశ్నిస్తున్నారు రైతులు. రొయ్య సాగు చేయాలా వద్దా అని నిలదీస్తున్నారు. ఆక్వా రంగాన్ని ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని, క్రాప్ హాలిడే ప్రకటిస్తే ప్రభుత్వం దిగొచ్చే అవకాశముందని కొందరు రైతులు అభిప్రాయపడుతున్నారు.
ఆదుకోవాలి ప్రభుత్వం వెంటనే.